హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు రీడింగ్ ఒక సింగిల్ పేరెంట్ గురించి, సింగిల్ మదర్ గురించి చూద్దామా? గైడ్ చేస్తుందో చూద్దాం. సో వాళ్ళు ఎలా ఉండాలి అంటే యూనివర్స్ ఏం సపోర్ట్ చేస్తుంది, వాళ్ళు ఎలా ఉంటే మంచిది చూద్దాం. నేను కార్డ్ షఫిల్ చేస్తాను. మీ సిస్టర్ కానీ మీరు కానీ ఆ పొజిషన్లో ఎవరున్నా సరే, సో వాళ్ళ పేరు తలుచుకోండి. యూనివర్స్ వాళ్ళకి ఏం గైడ్ చేస్తుందో, నెక్స్ట్ వాళ్ళు ఏం చేయాలి లైఫ్లో అనే దాని గురించి. సరేనా? ఒకసారి వాళ్ళ గురించి యూనివర్స్ కళ్ళు మూసుకొని, సో యూనివర్స్ ఒకసారి కార్డ్ షఫిల్ చేస్తున్నాను. వాళ్ళు ఒకసారి మనసులో తలుచుకోండి. మీ గురించి మీరు యూనివర్స్ని ఏం అడగాలనుకుంటున్నారో అడగండి. ఇక్కడ థ్యాంక్స్ చెప్పాలన్నా చెప్పండి. ద ఫస్ట్ కార్డ్. సో ఒకసారి కార్డ్స్ చూద్దాం. చాలా కోటి ఆశలతో పెళ్లి చేసుకుంటుంది. రాజకుమారుడు వస్తాడు, పెళ్లి చేసుకుంటాడు. సో లైఫ్ చాలా బాగుంటుంది అని. కానీ తర్వాత తను సింగిల్గా ఉండిపోయే సందర్భం వస్తుంది. అంటే తన లైఫ్లో ఏదో ఒక స్ట్రగుల్ అవ్వచ్చు, ఏదో ఒక సిచ్యువేషన్. సో ఇప్పుడు తన సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, అమ్మాయి సిచ్యువేషన్, నా లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది, నేను అనుకున్నట్టు కాకుండా ఒక ఒంటరిని అయిపోయాను. సో ఇప్పుడు సొసైటీలో నేను ఎలా బతకాలి, ఏం చేయాలి, ఏం చేసి నా పిల్లల్ని పెంచుకోవాలి, లేదంటే నా పిల్లల్ని ఎలా బతికించుకోవాలి, నా పిల్లలకు మంచి కెరియర్ ఎలా ఇవ్వాలి. సో అన్ని ఆలోచనలే. సో అవి ఆలోచన ఎలా అంటే, అవి మాటలతో చెప్తే అర్థం కాదు మీకు, అది ఫేస్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది. సో అలాంటిది అప్పటికి వాళ్ళ పేరెంట్స్ చదివించారనుకో, సో తన చేతిలో చదువు ఉంటే తన చేతిలో ఉన్న పనిని ఉపయోగించుకొని తన ఆలోచనని తన కొత్తగా రీస్టార్ట్ చేస్తుంది. లైఫ్ పిల్లల కోసం బతుకుతుంది, లైఫ్ని కొత్తగా మార్చుకుంటుంది. సో ఎలా అంటే ద ఫూల్ కార్డ్ లాగా. సో దీంట్లో అతని దగ్గర చూసారా, ఈ పిక్ చూస్తే ఏమనిపిస్తుంది, సో ఆ పర్సన్ ఏ భయం ఉండదు. చూడు కార్డ్ చూస్తే ఎలా అనిపిస్తుందంటే, ఎల్లో బోర్డర్, ఉదయించే సూర్యుడు. సో కొన్ని జ్ఞాపకాలు మాత్రమే. ఏంటి, సో తన దగ్గర కొన్ని జ్ఞాపకాలు మాత్రమే. అవి ఏంటంటే పేరెంట్స్, బ్రదర్స్, సో మంచి ఫ్రెండ్స్, ఇంకేమైనా కొన్ని జ్ఞాపకాలు మాత్రమే తను క్యారీ చేస్తుంది. బాధలన్నీ వదిలేసి కొత్త జీవితం. అంటే ఇక్కడ చూస్తే ఎలా అంటే, మంచు పర్వతాలు, కొండల మీద ఒక డాగ్ తీసుకొని, సో న్యూ లైఫ్. ఎలా అంటే ఏమీ తెలియని లైఫ్, కొత్త ఊరు, కొత్త ప్రాంతం. సో కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలి. కొత్తగా లైఫ్ స్టార్ట్ చేస్తే సో వచ్చే స్ట్రగుల్స్ అంటే, కొత్త ఊరు వెళ్తాం కాబట్టి అక్కడ ఎలా బతకాలో తెలియదు. సో ఏదో ఒక సాయం యూనివర్స్ అందిస్తుంది. ఏ భయం లేకుండా న్యూ లైఫ్ స్టార్ట్ చేయమని మీకు యూనివర్స్ గైడ్ చేస్తుంది. సో అలా న్యూ లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని సందర్భాల్లో డెవిల్ లాంటి సిచ్యువేషన్స్, డెవిల్ లాంటి మాటలు. ఎలాంటి కొంతమంది మాటలు చాలా హార్డ్గా అనిపిస్తాయి. వాళ్ళ మాటలు వింటే ఏంట్రా లైఫ్, ఇలా ఎలా బతకాలి, సో ఎలా దీన్ని సిచ్యువేషన్ ఫేస్ చేయాలి. సో చుట్టాల మాటలు కానీ, ఎవరొకరు మాటలు, ఎవరొకరు సో వాళ్ళని చాలా బాధ పెడుతున్నారు. సో ఆ సిచ్యువేషన్లో ఏది మంచి ఏది చెడో తెలియకుండా తన మనసులో మాత్రం చాలా ఆలోచనలు ఉంటాయి. ఎలా అంటే, నా లైఫ్ని ఇలా మార్చుకోవాలి, నా పిల్లల్ని ఇలా చూసుకోవాలి అని ఒక ప్లాన్ చేసుకుంటారు. కానీ ఏంటంటే డెసిషన్ తెగించి తీసుకోలేరు. వాళ్ళున్న సిచ్యువేషన్ ఏంటంటే తెగించి స్టెప్ తీసుకోలేని సిచ్యువేషన్. సో అలా చేయాలా, ఇలా చేయాలా, మధ్యలో ఉండిపోతారు. ఎవరేమనుకుంటారు, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే నా లైఫ్ మారుతుంది, నా పిల్లల లైఫ్ బాగా ఉండాలి, నేనేం చేయాలి. సో తన బ్రెయిన్లో చాలా ఆలోచనలు ఉన్నాయి, మంచి ఆలోచనలు ఉన్నాయి. సో లైఫ్ని మార్చుకోవాలన్న ఆలోచనలు ఉన్నాయి. కానీ భయం, ఎటు డెసిషన్ తీసుకోకుండా మధ్యలో ఉన్నారు మీరు. కానీ తెగించి తీసుకుంటే అంటే మీరు చాలా నిద్రలేని రాత్రులు, అంటే బాధపడి, అంటే లైఫ్ వద్దురా బాబు నాకు అనుకునేంత డిస్టర్బ్గా ఉన్నారు. సో అవన్నీ మర్చిపోయి, అంటే ప్రతి మనిషిలో స్ట్రగుల్స్ ఉంటాయి, ఒడిదుడుకులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ అన్నీ వదిలేసి
అన్నీ వదిలేసి కొత్తగా రీలైఫ్ స్టార్ట్ చేస్తే మన పక్కనే ఉంటుంది అవకాశం. యాక్చువల్లీ మనం ఏంటి పోగొట్టుకున్న దాన్ని మాత్రమే చూస్తాం, పక్కనే ఇంకొక అవకాశం ఉంటుందని అది ఆలోచించాం. ఎందుకంటే పోయిందే అంటే వాళ్ళు అన్నారు, వాళ్ళు తిట్టారు, వాళ్ళు ఏంటంటే నా లైఫ్ ఇలా అయిపోయింది ఏంటి అనే క్వశ్చన్ మార్కే తప్ప నా లైఫ్ని ఎలా మార్చుకోవాలనే బ్రైట్గా మార్చుకోవాలనే క్వశ్చన్ మార్క్ కొంతమందికి వస్తుంది. బట్ మీ పక్కనే ఉంది అవకాశం. అవకాశాన్ని మౌనంగా ఉండకండి, అవకాశాన్ని ఉపయోగించుకోండి, లైఫ్లో ముందుకు వెళ్తారు. మీ పిల్లల లైఫ్ బ్రైట్గా ఉంటుంది. సో ఏదేం జరిగినా మీకోసం మీరు నిలబడండి. సింగిల్గా ఉన్నానని బాధపడకండి. సింగిల్ ఉమెన్ అంటే నార్మల్ కాదు, చిన్న మాట కాదు, అది చాలా దానికి ఎంతో గట్స్ ఉండాలి తెలుసా. ఆడపిల్లకి అంత గట్స్ వస్తుంది, పెళ్ళైతే అంత మారిపోతారు ఆడపిల్ల. సో మీరు ధైర్యంగా స్టెప్ తీసుకోండి. డెఫినెట్గా మీ పక్కనున్న అవకాశం మీకు అందుకుంటే లైఫ్ మారుతుంది. ఎంత అంటే ఫుల్ఫిల్ లైఫ్, హ్యాపీ లైఫ్. సో పిల్లలతో, మంచి నేచర్తో, డబ్బులు అండ్ మనీ వల్ల ప్రాబ్లం ఉండదు. అంటే 10 ఆఫ్ పెంటికల్స్ అంటే మీ లైఫ్ ఫుల్ఫిల్ అవుతుంది. సో పిల్లలు హ్యాపీగా ఉంటే చాలు కదా. సో వాళ్ళకి అన్ని కంఫర్ట్స్ ఇచ్చి, మదర్ రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేసి, సో ఒక కంప్లీట్ లైఫ్ మీ లైఫ్లోకి ఎవరో ఒక కొత్త పర్సన్ వస్తాడని యూనివర్స్ చెప్తుంది. సో దాన్ని మీ పేరెంట్స్తో చెప్పి, అంటే ఇంకొక 3 జనరేషన్స్ ఉన్నారు. సో మీ పేరెంట్స్కి చెప్పి వాళ్ళ మాట వినండి, వాళ్ళు ఏం చెప్తే అది చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా మీ లైఫ్ టర్న్ అవుతుంది. దేనికి లోటు ఉండదు. మీకోసం మీరు బతకడానికి ప్రయత్నించండి. మీ పేరెంట్స్కి చెప్పండి, మీ ఇంట్లో వాళ్ళు ఎవరో మీ మాట వినే వాళ్ళు ఉంటారు కదా. సో యూనివర్స్ మీకు ఒక అవకాశం ఇస్తుంది, దాన్ని యూజ్ చేసుకొని మీ లైఫ్ని బ్రైట్గా మార్చుకోండి. సో అంటే ఆగిపోకూడదు ఎక్కడ. ఎందుకంటే ఎందుకు ఆగిపోవాలి? లైఫ్ ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు. సో కానీ మనకు నచ్చినట్లు మనమే మార్చుకోవాలి. మన లైఫ్ మనమే ట్రీట్ చేసుకోవాలి. ఎందుకంటే మన లైఫ్ తీసుకెళ్ళి ఎవరి చేతులు ఎందుకు పెట్టాలి? మనకు నచ్చినట్టు మనమే ఉందాం ప్లీజ్, ఓకేనా? ఎందుకంటే అలా ఉండిపోవడం ఎవరో కోసం బతకండి, మీకోసం మీరు బతకండి, మీకోసం మీరు జీవించండి, మీ పిల్లల కోసం ఇంకా బ్రైట్గా మారండి. సింగిల్ ఉమెన్ అంటే ఇది దేవుడిచ్చిన లైఫ్ అండి. ఎందుకు మనం ఆగిపోవాలి ఎవరి కోసం? మనకి నచ్చినట్లు మనం బతుకుతాం. మన ఇంట్లో వాళ్ళకి నచ్చితే చాలు, ఎవరికి మనం సందేశం ఇవ్వాల్సిన అవసరం, దేవుడికి ఒకటికి ఇస్తే చాలు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అయింది, నెక్స్ట్ వీడియోకి చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.